నాడు ఐటీ రంగాన్ని విస్తృతి చేసాం. ఈరోజు అత్యంత కొత్త టెక్నాలజీ అయిన క్వాంటమ్ కంప్యూటింగ్ అని మొట్టమొదటిసారిగా అమరావతిలో దాన్ని ఏమని ప్రవేశపెడుతున్నాం. ఐటీ విస్తరణలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎంత గణనీయమైన పేరు తెచ్చుకుందో 96-95 నుంచి 25 సంవత్సరాల్లో దాదాపు భారతదేశంలోనే ఒక హైదరాబాద్ అనే ఒక ప్లేస్ ఒక డైమండ్ మారి మెరిసిపోయిందో, రాబోయే రోజుల్లో అమరావతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఈ రెండు అంతకంటే పెద్ద దాన్ని డైమండ్స్గా వస్తాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ పూర్తయి వచ్చే సంవత్సరానికి పూర్తయి సంస్థ కార్యకలాపాలు కనుక మొదలు పెడితే యావత్ ప్రపంచం దృష్టి అమరావతి మీదే ఉంటుంది. ఎంత వేగంగా ఈ కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు అన్నదానికి ఉదాహరణ ఏంటంటే, నిన్న పొద్దున MOU అయితే నిన్న సాయంత్రానికే TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మొత్తం తెలియజేసింది. ఇట్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మేము క్వాంటమ్ కంప్యూటర్ కోసం ఒప్పందం కూర్చుకున్నాము. IBM మేము అండ్ దాని TCS అండ్ L&T ఈ ముగ్గురు ఒప్పందం కూర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా వచ్చేవి అని స్టాక్ ఎక్స్చేంజ్ కూడా తెలియజేసింది. ఏదో కాగితాల మీద ఒప్పందాలు కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ యాక్షన్. ఈ యొక్క ఒప్పందంలో మేజర్ ఇష్యూస్ ఏంటంటే, ప్రధాన కీలకమైన హైలైట్స్ ఏంటి అంటే, ఒకటి 2026 జనవరి 1వ తేదీన, స్పష్టంగా డేట్ కూడా చెప్తున్నాం, 2026 జనవరి 1వ తేదీన మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో స్టార్ట్ అవబోతోంది. ఆధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ సదుపాయాలు స్థాపించేందుకు IBM, TCS మరియు L&Tలతో ఒప్పందం జరిగింది. 156 క్యూబిట్ ప్రాసెసర్తో కూడిన IBM క్వాంటమ్ సిస్టమ్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్గా నిలవనుంది. మామూలు కంప్యూటర్లు అయితే బైనరీ సిస్టమ్తో దాన్ని పనిచేస్తాయి. ఇంజనీరింగ్ చదువుకున్న ఎవరికైనా అర్థమవుతుంది బైనరీ సిస్టమ్ అంటే ఏంటో. మామూలు కంప్యూటర్లు బైనరీ సిస్టమ్తో పనిచేస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ విల్ బి వర్కింగ్ విత్ క్యూబిట్ సిస్టమ్, ఆల్మోస్ట్ మల్టిపుల్ దీంతో క్యూబిట్ సిస్టమ్తో పనిచేస్తాయి. ఈ అమరావతి సెంటర్ 17 రాష్ట్రాల్లోని 43 పరిశోధనా కేంద్రాల ద్వారా అనుసంధానం కాబడుతుంది. 17 రాష్ట్రాల్లోని 43 పరిశోధనా కేంద్రాలతో ఈ 7 నెలల తర్వాత అమరావతిలో రాబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, టాటా TCS వాళ్ళ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనుసంధానం గావించబడుతుంది. దాని ప్రధాన క్వాంటమ్ సదుపాయం మరియు దాని ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను, ఆ టోటల్ ఎకో సిస్టమ్ను సమాంతరంగా అభివృద్ధి చేయాలని నిన్న చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే ఎట్లయితే హైటెక్ సిటీలో ఒక హైటెక్ సిటీ కట్టి ఆ యొక్క బిల్డింగ్లో అప్పట్లో మైక్రోసాఫ్ట్, ఆరకల్ను తెచ్చి స్టార్ట్ చేసి ఆ చుట్టుపక్కలంతా మైండ్ స్పేస్ కావచ్చు, దాని డెలాయిట్ కావచ్చు, ఇట్లాంటి ప్రముఖమైన సంస్థలు వచ్చి ఎట్లయితే అక్కడ సంస్థలు పెట్టాము, అదే లాంటి ఎకో సిస్టమ్ను వైజాగ్లో యాజ్ వెల్ యాజ్ అమరావతిలో రెండు చేస్తాం. అమరావతిలో దాదాపు ఇనిషియల్గా 50 ఎకరాల దాని విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని మన యొక్క అవసరాల మేరకు ఎక్స్టెండ్ చేయగల సౌలభ్యాన్ని కూడా మనం ఏర్పరచుకున్నాము. ఈ ఇనిషియల్గా మనం పెట్టే దాని ఎకో సిస్టమ్, ఈ ఐటీ క్వాంటమ్ కంప్యూటింగ్ పర్యావరణం అంటే దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ వల్ల దానికి సంబంధించిన కంపెనీలు చాలా వరకు అక్కడికి వస్తాయి. మనం ఎట్లయితే హైటెక్ సిటీ ఆ రోజు వచ్చిందో హైదరాబాద్లో, ఏ విధంగా అయితే హైదరాబాద్ యొక్క ఏమంటారు ఎంటైర్ స్ట్రక్చర్ని, ఫ్లేవర్ని, జమానాని మార్చేసిందో, సేమ్ మల్టిప్లేయర్ ఎఫెక్ట్, అదే విధమైన మల్టిప్లేయర్ ఎఫెక్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో తేబోతోంది. ఈ చుట్టుపక్కల ఎన్ని కంపెనీలు వస్తాయి అనేది ఇవాళ మనం చెప్తే అందరికీ కొత్తగానే ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, 7 నెలల్లో ఈ కంపెనీ మొదలు కాబోతోంది. 3 ప్రఖ్యాతమైన ఈ కంపెనీలు L&T అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది, IBM అండ్ TCS దీన్ని స్టార్ట్ చేస్తాయి. సో దీంతో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, గ్రావిటీ అనేది అర్థం కాకపోవచ్చు ఇవాళంటే, ఇది కేవలం మాటల మీద ఉండొచ్చు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చెప్పట్లేదు, కేవలం 7 months 7 నెలలు మాత్రమే చెప్తాం. ఎంత ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సంతకం పెట్టి 7 నెలల్లో బ్రహ్మాండమైన హైటెక్ సిటీ లాంటి భవనం కడతాము. దాంట్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పటిదాకా భారతదేశంలో చాలా తక్కువ మందికే ఈ పేరు కూడా
తెలిసిన నేపథ్యంలో అత్యంత అధునాతనమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని అనే ఒక టెక్నాలజీని అనే ఒక నేరేటివ్ దీన్ని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో స్టార్ట్ చేయబోతున్నారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ న్యూ బిగినింగ్, ఆస్పీసియస్ శుభసూచకమైన బిగినింగ్. ఖచ్చితంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నేను ఎంతన్నా దీనికి అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇది ఏమేం చేస్తుంది ఒక్కొక్కటి అనేది ఎవరు చూసినా తెలుస్తుంది. కాకపోతే దీనివల్ల వచ్చే కంపెనీలు ఎన్నెన్ని ఉంటాయి, దీనివల్ల వచ్చే మల్టిప్లైర్ ఎఫెక్ట్, దీనివల్ల వచ్చే సర్వీస్ సెక్టార్, అమరావతి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆగే ప్రశ్న లేదు. అది అమరావతి అనేది ఒక పంచకళ్యాణి. అశ్వమేధం అనేది మొదలైంది. ఆ అశ్వమేధంలో క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఒక పార్ట్ మాట. ఇవన్నీ చోదక శక్తులుగా అమరావతి దినదిన ప్రవర్ధమానమే ముందుకు పోతుంది. నిన్న మధ్యాహ్నం జరిగిన బ్రహ్మాండమైన సభ, నిన్న పొద్దున జరిగిన ఈ ఎంఓయు, ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత శుభసూచకాలో, అమరావతి ముందుకు పోవడానికి ఎంత సాక్షిభూతాలుగా మారనున్నాయో అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అందరూ సంతోషంగా ఆహ్వానిద్దాం. నాట్ ఓన్లీ అమరావతి వచ్చేస్తుంది. దాదాపు 50,000 కోట్లతో నిన్ననే దాని ప్రైమ్ మినిస్టర్ గారు మొత్తం దాని ప్రారంభోత్సవాలు చేశారు. దాంతోపాటుగా ఇన్ని కంప్యూటర్లు డంకా బజాయించి రాసి మరీ చెప్తున్నాం, జనవరి 1వ తేదీ ఎవరన్నా సరే దిష్టి కళ్ళతో చూసే వాళ్ళందరూ, చాలామంది దిష్టి కళ్ళు మా దాని వైసీపీ సోదరుల కన్నా ఉంటాయి కదా, వీళ్ళు ఏం చేస్తారులే ఏం పెడతారులే అని వాళ్ళకే చెప్తున్నాం. 1వ తేదీ జనవరి 1, మీరు జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం జరుపుకుంటున్నప్పుడు అమరావతిలో బ్రహ్మాండంగా హైటెక్ సిటీ లాంటి క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రారంభోత్సవం జరగబోతోంది. మీరే వీక్షించండి. అమరావతి అనే పంచకళ్యాణి పరుగు మొదలైంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి ఆపలేడు. నమస్కారం.